వెల్కమ్ టు పల్లవి టీవీ. పెట్రోల్ రేట్లు పెరిగినాయి. దాదాపు రూ. 3 పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్నటువంటి రూ. 107 ఏదైతే ఉందో పెట్రోల్ లీటర్ పెట్రోల్‌కు దాని మీద రూ. 3 పెరిగింది. సో, ఆయా రాష్ట్రాలను బట్టి ఆ రేటు హైయెస్ట్‌గా రూ. 3 పెరిగింది. రూ. 110 మన దగ్గర అయింది. రూ. 110 చేంజెస్. సో, హైయెస్ట్ పెట్రోల్ రేట్లు ఎక్కడున్నాయంటే ఏపీలో. ఏపీలో హైయెస్ట్ రూ. 117, రూ. 118 చూపిస్తున్నట్టుంది. సో, ఏంటి పెట్రోల్ ధరల పెంపు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కేంద్రం తన కావాలని ప్రజల మీద భారం మోపాలని ఈ రేట్లు పెంచలేదు. దాదాపు మా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 80 $90 ఉన్న ముడి చమురు ధర ఇప్పుడు 120 డాలర్లు దాటి ఇంకా పెరుగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇరాన్, అమెరికా యుద్ధం, హర్ముజ్ జలసంధి, ఇట్లాంటి అన్ని ఇష్యూల కారణంగా ఇదంతా ఆ ఎఫెక్టు మిగతా దేశాల మీద పడతా ఉంది. ముఖ్యంగా దాదాపు మనం అతిపెద్ద దిగుమతి కదా! చమురుకు అతిపెద్ద దిగుమతి చేసుకున్నటువంటి దేశమైన భారత్ ఇబ్బంది పడక తప్పని పరిస్థితి. సో, అందుకే ప్రధాని మోదీ పిలుపిచ్చారు. పెట్రోలు, డీజిల్ వాడకాన్ని పొదుపుగా వాడండి. అట్లాగే వంట గ్యాస్‌కు బదులు ప్రత్యామ్నాయ మార్గాలు చూడండి. సో, ఈ మెట్రోలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని ఎక్కువగా వాడమని మోదీ సూచించారు కదా! ఆ మోదీ సూచనల మీద కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు. పెట్రోల్ ధరలకు సంబంధించి ఓ ఒక కొన్ని వివరాలు చూద్దాం. సో, ఇది పెట్రోల్ ధర బ్రేకప్ చూస్తే ఒక లీటర్ పెట్రోల్ ధర మనం ఎన్ని రూపాయలు దాదాపు రూ. 110 మనం చెల్లిస్తా ఉంటే కేంద్రం ఎంత పోతది? అసలు పెట్రోల్ మొత్తం ముడి పెట్రోల్‌కి మనం ఎంత వెచ్చిస్తున్నాం? ట్యాక్స్‌లు ఎట్లా ఉంటాయని చూస్తే బేస్ కాస్ట్ అంటే రూ. 55 నుంచి రూ. 60 వరకు ఉంటది. అంటే బేస్ కాస్ట్ అంటే ఇది పెట్రోల్‌కు మనం వాళ్ళ రిఫైనరీలు ఏవైతే ఉంటాయో క్రూడ్ ఆయిల్ ప్లస్ రిఫైనింగ్, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు అంతా కలిపి మనం రూ. 55 నుంచి రూ. 60 లీటర్ పెట్రోల్‌కి బేస్ కాస్ట్‌గా ఉంటది. సో, ఇందులో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 19.5 నుంచి రూ. 20. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఎంత పెట్రోల్ మీద అంటే 19.5 నుంచి రూ. 20 మాత్రమే. సో, అట్లాగే డీలర్ కమిషన్ 3.5 నుంచి రూ. 4. అది స్టేట్‌ని బట్టి మారుతది. డిస్టెన్స్‌ని బట్టి మారవచ్చు. సో, ఇది డీలర్ కమిషన్. మళ్ళా వ్యాటు తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న వ్యాట్ ఎంతో తెలుసా దీని మీద? దాదాపు రూ. 25 నుంచి రూ. 30 పైన. అంటే ఈ పన్నుల్లో లీటర్ పెట్రోల్ ధర పన్నుల్లో కేంద్రానికి ఎక్కువ పోతుందా వాటా? రాష్ట్రానికి ఎక్కువ పోతుందా? అంటే ఇక్కడ మనం బేరీజ్ వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 నుంచి రూ. 30 వసూలు చేస్తే కేంద్రం 19.5 నుంచి రూ. 20. సో, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన ప్రతిసారి మన తెలంగాణ ప్రభుత్వం తగ్గించలేదు. చాలా రాష్ట్రాలు తగ్గించినాయి. ఉత్తరప్రదేశ్ కావచ్చు, గోవా కావచ్చు, మణిపూర్ కావచ్చు, అట్లాగే ఉత్తరాఖండ్ కావచ్చు. ఇట్లాంటి 2021లో అప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది కేంద్రం. పెట్రోల్ బ్యారెల్ ముడి చమురు ధర బాగా అంతర్జాతీయ మార్కెట్‌లో చౌకున్న నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. సో, అదే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించుంటే మనకి ఇంకా తక్కువ ఉండేది పెట్రోల్ ధర. సో, ఇవాళ స్టేట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ రేట్లు ఒకసారి చూద్దాం. స్టేట్ వైజ్ చూద్దాం. సో, అండమాన్ నికోబార్ దీవుల రూ. 84 ఉండే రూ. 2.5 పెరిగింది. 2.53 అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో రూ. 113 ఉండే రూ. 113 అయింది అది. ఎప్పుడు రూ. 3 పెంచిన తర్వాత. సో, అట్లాగే ఏపీలో 93.88, అరుణాచల్ ప్రదేశ్‌లో, అస్సాంలో 101, బీహార్ 108, చండీగఢ్ 97, ఛత్తీస్గఢ్ 103, సో ఢిల్లీ 97, 99. సో, మన తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో రూ. 110 అయింది. రూ. 110.89 అంటే ఆల్మోస్ట్ రూ. 111 మన లీటర్ పెట్రోల్‌కు ఖర్చు చేస్తా ఉన్నాం. సో, చాలా రాష్ట్రాల్లో మనకంటే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 99 నాగాలాండ్‌లో తక్కువ, మిజోరంలో తక్కువ, మేఘాలయలో తక్కువ, మణిపూర్‌లో తక్కువ, మహారాష్ట్రలో 106, మధ్యప్రదేశ్‌లో 109, లక్షద్వీప్‌లో 103, 106, కేరళ సేమ్ ఉంది. కర్ణాటక కూడా తక్కువనే ఉంది. సో, ఈవెన్ 2021లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే వ్యాట్ ఉంటది లేకుంటే సేల్స్ ట్యాక్స్ ఏది ఉంటది దాదాపు రూ. 25 నుంచి రూ. 30 వసూలు చేస్తుంది కదా! అందులో ఏమాత్రం ఒక రూ. 5 తగ్గించినా గానీ ఆ బెనిఫిట్ వినియోగదారుడికి పోయేది. సో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేయడానికి లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం
కేంద్రాన్ని బదనాం చేయడం లేదు. ఎందుకంటే కేంద్రం వేస్తున్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ కంటే రాష్ట్రం వసూలు చేస్తున్నటువంటి వ్యాటే, రాష్ట్రం వసూలు చేస్తున్నటువంటి సేల్స్ ట్యాక్సే ఎక్కువ ఉంది. అది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. సో దానివల్ల మనకంటే తెలంగాణ కంటే చాలా రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్ ధరలు తక్కువ ఉన్నాయి. దానికి కారణం వాళ్ళు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఎప్పుడైతే తగ్గించారో అప్పుడు వ్యాట్ తగ్గించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించినాయి. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో 2021లో తగ్గించమని అనేక ప్రతిపక్ష పార్టీలు అనేక సార్లు డిమాండ్ చేస్తే లేదు లేదు మాకు సెస్ల రూపంలో వచ్చేది తగ్గుతుంది, మేము తగ్గించాం, వ్యాట్ తగ్గించాం, మాకు రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి నిధుల్లో సరిగా రావట్లేదు, మాకు కోత పడుతుంది కాబట్టి మేము వ్యాట్ తగ్గించామని ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నారు తప్పితే, సరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో 2021లో కర్ణాటకలో తగ్గించినటువంటి కాంగ్రెస్ వ్యాట్ తగ్గించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు కూడా వ్యాట్ తగ్గించచ్చు కదా. సో ధరలు పెరిగినప్పుడు వ్యాట్ తగ్గించుకోవచ్చు కదా, ప్రభుత్వం ఆదాయం తగ్గించుకోవచ్చు. వినియోగదారుల మీద నిజంగా భారం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం కనుక భావిస్తే ఒక ₹5 వ్యాట్ తగ్గించు, తగ్గుతుంది కదా, వినియోగదారులందరికీ తగ్గుతుంది. సో మనకంటే చాలా రాష్ట్రాల్లో మనం లిస్టు చూసినాం కదా, ఇప్పుడు మనకంటే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క ఏపీ మినహా, మన పక్క రాష్ట్రం ఏపీ మినహా చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఆయా రాష్ట్రాల మా రాష్ట్రం విధిస్తున్నటువంటి వ్యాట్ ఎక్కువ ఉంది, ఆయా రాష్ట్రాల వ్యాట్ తక్కువ ఉంది. సో అట్లాగే పెట్రోల్ రేట్ల పెంపుకు సంబంధించి ఎలక్షన్లు అయిపోయినాయి, మోదీ పెట్రోల్ రేట్లు పెంచిండు, ఎలక్షన్లు అయిపోయినాయి, మోదీ పెట్రోల్ రేట్లు పెంచిండని చాలామంది ఊరికే కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మోదీ పెంచిన పెంపు కాదు, నిజానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ వస్తూ ఉన్నది. $80 ఉన్నప్పుడు ఎంత ఉండేనో, $90 ఉన్నప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర ఎంత ఉండేనో, ఇప్పుడు $140, $130 పోయినా కానీ అదే ధరకు మనకు పెట్రోల్ అందుతూ ఉంది అంటే కేంద్రం భరిస్తుంది కదా. సో 1000 కోట్లు భరిస్తూ ఉంది. ఇప్పుడు మనం పెంచింది కూడా చాలా తక్కువ, ₹3 పెంపు అనేది చాలా తక్కువ. ఒక్కొక్క దేశంలో ఎట్లా ఉన్నాయి అంటే మనం చూద్దాం. ఇది ఇవాటి వరకు టాప్ 10 కంట్రీస్ అని మనం భావిస్తాం కదా, అభివృద్ధిలో ముందున్న దేశాలను మనం భావిస్తాం కదా. సో ఆ దేశాల్లో ఎట్లా ఉందో పెట్రోల్ రేట్లో చూడండి. హాంకాంగ్లో $260 నుంచి $290 మధ్యలో ఉందట లీటర్ పెట్రోల్ ధర. ఐస్లాండ్లో $215 నుంచి $230, నెదర్లాండ్లో $205 నుంచి $220, డెన్మార్క్లో $200, స్విట్జర్లాండ్లో $198, నార్వేలో $195, సింగపూర్లో $190, ఫ్రాన్స్లో $185, జర్మనీలో $180, యూకేలో కూడా ₹175 ఉంది లీటర్ పెట్రోల్ ధర. సరే మనకు 107 నుండి ఒక ₹3 పెంచి ₹110 అయితేనే వీళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. మోదీ మొత్తం ఎలక్షన్ల కోసమే హామీలు ఇస్తాడు, ఎలక్షన్ తర్వాత పెంచేస్తాడు, అన్ని ధరలు పెంచేస్తాడు, పెట్రోల్ ధరలు పెంచేస్తారు. సో ఇట్లాంటి అన్నీ ఏమంటారు ఊరికే మాట్లాడడం కోసం, ప్రచారం చేయడం కోసం, దుష్ప్రచారం చేయడం కోసం మాట్లాడిన మాటలే తప్ప అందులో ఏమాత్రం చిత్తశుద్ధి ఉండి మాట్లాడిన మాటలు కావు. ఇవి లెక్కలు చూస్తే మనకు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. సో పెట్రోల్ రేట్లకు సంబంధించి మోదీ తీసుకున్న నిర్ణయం ₹3 పెంపు మీద మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.